శ్లోకం 3 అర్జున ఉవాచ ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నిన్ను గురించి నీవు ఏ విధంగానైతే చెప్పుకున్నావో అది అంతా అక్షర సత్యమని నేను నమ్ముతున్నాను. ఓ పురుషోత్తమ, జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్యాలతో కూడిన నీ ఈశ్వర రూపాన్ని, విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. భావం: కృష్ణుడు అంతకుముందు అధ్యాయంలో తన అనంతమైన శక్తుల గురించి వివరించాడు. అది విన్న అర్జునుడికి భక్తితో పాటు ఆ రూపాన్ని కళ్లతో చూడాలనే కుతూహలం కలిగింది. తన ఎదుట మనిషిలా ఉన్న కృష్ణుడు ఈ సమస్త విశ్వాన్ని ఎలా భరిస్తున్నాడో ఆ దివ్య రూపాన్ని చూపమని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. శ్లోకం 4 అర్జున ఉవాచ మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. భావం: ఓ ప్రభూ, నీ విశ్వరూపాన్ని చూడటం నాకు సాధ్యమేనని నీవు భావిస్తే, ఓ యోగేశ్వర, నాశనం లేని నీ ఆ దివ్య స్వరూపాన్ని నాకు చూపించు. విశేషం: అర్జునుడు ఇక్కడ యది మన్యసే, నీవు తలచినట్లయితే అని అనడం ద్వారా తన వినయాన్ని, శరణాగతిని ప్రదర్శిస్తున్నాడు. నీ రూపాన్ని చూడటానికి నేను అర్హుడనో కాదో నీకే తెలుసు. నీవు దయతలిస్తేనే అది నాకు సాధ్యం అని అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు. అందుకే కృష్ణుడిని ఇక్కడ యోగేశ్వర అని సంబోధించాడు. అంటే సమస్త యోగశక్తులకు ప్రభువు అని అర్థం.